ప్రపంచం ఆధునిక హంగులు అద్దుకుంటోంది. కోరుకున్నది క్షణాల్లో వచ్చి వాలుతోంది. అసాధ్యమనుకున్నది అనేకం సుసాధ్యమవుతున్నాయి. ఎంత కఠిన సమస్యకైనా చిటికలో పరిష్కారం దొరుకుతోంది. కానీ భారత న్యాయ వ్యవస్థను వేధిస్తున్న ఓ సమస్య మాత్రం అంతుచిక్కని ప్రశ్నలా అలా మిగిలిపోతూనే ఉంది. ఆ సమస్య పేరే న్యాయస్థానాల్లో సకాలంలో అందని న్యాయం. కొన్ని కేసుల్లో దశాబ్దాలకు పైగా విచారణలు సాగుతూ ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలోని వివిధ కోర్టుల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉండటం ఈ విషయాన్ని మరింత గట్టిగా చాటి చెబుతోంది. మరి ఎందుకీ సమస్య? అన్నీ తీరుతున్నా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? ప్రజాస్వామ్యానికి శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు 2 స్తంభాలైతే 3వ స్తంభం న్యాయ వ్యవస్థ. అన్యాయం జరిగిన ప్రజలకు న్యాయం అందించడం, అది కూడా సకాలంలో అందించడం న్యాయస్థానాల విధి. అయితే అనేక కారణాలతో ప్రజలకు సత్వర న్యాయం అందని ద్రాక్షగానే ఉంది. కేసులు ఏళ్లకు ఏళ్లు పెండింగ్లో ఉండిపోతున్నాయి. పరిష్కారం కాక న్యాయస్థానం దస్త్రాల్లోనే మగ్గిపోతున్నాయి. జాతీయ జ్యుడిషియల్ గ్రిడ్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ దశల్లోని కోర్టుల్లో పెండింగ్లో పడి ఉన్న కేసుల సంఖ్య 5.08 కోట్లు. 140 కోట్ల జనాభాతో పోలిస్తే దేశంలో పెండింగ్ కేసులకు సంబంధించి ఉన్న ఈ సంఖ్య ఆందోళన కలిగించేదే. న్యాయం ఆలస్యమైతే అది అన్యాయంతో సమానం అని అంటారు. పెండింగ్ కేసుల కారణంగా ఇంత గొప్ప సూత్రానికి అర్థం మారిపోతోంది. సామాన్య ప్రజలు న్యాయం కోసం ఏళ్లకు ఏళ్లు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దేశంలో ప్రజలకు న్యాయం సకాలంలో అందకపోవడానికి, పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో మొదటిది న్యాయమూర్తుల కొరత. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రస్తుతం పరిస్థితి కొంత మారినా ఇటీవల వరకు జడ్జిల కొరత తీవ్రంగా ఉండేది. సుప్రీంకోర్టుకు మంజూరైన జడ్జిల సంఖ్య 34 కాగా ప్రస్తుతం ఉన్న జడ్జిల సంఖ్య 31. ఇంకా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో పరిస్థితి ఇది కాగా హైకోర్టులు, దాని కింది కోర్టుల్లో జడ్జి పోస్టులు భారీగానే ఖాళీలు ఉన్నాయి. అనేక ఏళ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. అందుకే దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లు దాటింది. పని భారంతో న్యాయమూర్తులు సతమతమవుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న కేసులను సకాలంలో పరిష్కరించలేక ఇబ్బందులు పడుతున్నారు. న్యాయ వ్యవస్థ యొక్క అవస్థాపన సౌకర్యాలు అంటే జనాభా జడ్జీల నిష్పత్తి కానీ, బడ్జెట్లో న్యాయ వ్యవస్థకి జరుగుతున్న కేటాయింపులు కానీ, ఇలాంటి విషయాలను పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా జడ్జీల నిష్పత్తి ప్రతి 10 లక్షలకి 50 మంది జడ్జీలు, అంటే ప్రతి 10 లక్షల జనాభాకి 50 మంది జడ్జీలు. కొన్ని దేశాల్లో 35 మంది జడ్జీలు ఉండగా భారతదేశంలో కేవలం 10 లక్షల మంది జనాభాకి 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఇటీవల కొంచెం 1-2 అదనంగా పెరిగిన అవకాశం ఉండొచ్చు. దేశంలో సత్వర న్యాయం జరగకపోవడం, అనేక దశాబ్దాల తర్వాత తీర్పులు రావడం వంటి ఘటనల ఉదాహరణలు అనేకం. ఉత్తరప్రదేశ్లోని సాద్పూర్లో 1981లో 10 మంది దళితులు ఊచకోతకు గురయ్యారు. 10 మంది నిందితుల్లో 9 మంది మరణించారు. మిగిలిన వారిలో ఒకరైన 90 ఏళ్ల వ్యక్తికి ఫిరోజాబాద్ జిల్లా కోర్టు ఈ ఏడాది మేలో జీవిత ఖైదు విధించింది. ఘటన జరిగిన 42 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత వచ్చిన తీర్పును చూసి బాధిత కుటుంబం ఇది న్యాయమో కాదో ఆ దేవుడికే తెలియాలి అని నిట్టూర్చింది. 2005-2006 కాలంలో నోయిడాలోని నిఠారి ప్రాంతంలో చిన్నారులు, యువతుల వరుస హత్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ కేసుల్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్, మోనిందర్లను అలహాబాద్ హైకోర్టు ఇటీవలే నిర్దోషులుగా తేల్చింది. నేరం జరిగిన 17 ఏళ్లకు వచ్చిన ఈ తీర్పు విషయంలో అనేక ప్రశ్నలు. సురేందర్, మోనిందర్ నిర్దోషులైతే మరి దోషులు ఎవరు? అప్పుడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుల కుటుంబాలకు మరి న్యాయం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద కానీ, గవర్నమెంట్ మీద కానీ విశ్వాసం కోల్పోతారు. దానివల్ల నేను కోర్టుకు వెళ్తే నాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం పోయిందనుకోండి. ఏమవుతుందంటే దానివల్ల ప్రజల్లో అశాంతి,
అరాచకాలు, ఇంకా కోర్టుకు వెళ్ళవలసిన పని ఏముందని ఇన్స్టెంట్ జస్టిస్కి వెళ్తారు. లైక్ ఒకప్పుడు మన రౌడీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్టిస్ తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే 10 ఏళ్ళు అవుతుంది, అక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు. దాని బదులు రౌడీలు, ఈ గోండా నాయకులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇన్స్టంట్ జస్టిస్ వస్తుంది. కేసులు ఏళ్లకు ఏళ్లు నానడం, తీర్పులు సకాలంలో రాకపోవడం కారణంగా దేశంలో అనేక మంది జైళ్లలో జీవచ్ఛవాలుగా మగ్గిపోతున్నారు. క్రిమినల్ కేసులు కొలిక్కి వచ్చే నాటికి తమపై నేరాభియోగాలు రుజువై విధించే గరిష్ట శిక్షా కాలానికి మించి అనేక మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. సివిల్ కేసుల్లో అయితే తీర్పులు వచ్చేసరికి తరతరాలు దొర్లిపోతున్నాయి. వ్యవస్థలోని లోపాల వల్ల రాజ్యాంగ ప్రమాణాలు, సహజ న్యాయ సూత్రాలు మంట కలుస్తున్నాయి. ప్రజలు న్యాయం కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సి రావడం చట్టబద్ధమైన పాలనపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. ఈ దుస్థితిపై ఇటీవల స్పందించిన సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. వ్యాజ్యాల విచారణలో అసాధారణ జాప్యం ఈ దుస్థితికి దారితీస్తోందని పేర్కొంది. 50-60 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసుల గురించి ప్రస్తావించిన ఉన్నత న్యాయస్థానం సివిల్ వ్యాజ్యాలు తగ్గించేందుకు 12 మార్గదర్శకాలు జారీ చేసింది. సుదీర్ఘ కాలంలో అపరిష్కృతంగా ఉన్న కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టు సీజేలకు దిశానిర్దేశం చేసింది. ఈ కమిటీలు కనీసం 2 నెలలకు ఒకసారి భేటీ అయ్యి పాత కేసులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సబార్డినేట్ కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో వాళ్లకు తగిన శిక్షణ, తర్వాత నైపుణ్యం ఉన్నటువంటి న్యాయవాదుల్ని మనము ఒకవేళ అపాయింట్మెంట్ చేసినట్టయితే కొంతవరకు ఈ పెండింగ్ కేసులు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా సరైన కోర్టు లేవు, ఉన్న కోర్టులకు సదుపాయాలు లేవు. అది కూడా చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. ఒక కోర్టులో పోయినట్టయితే ఈవెన్ జడ్జెస్ కానీ లేకపోతే అడ్వకేట్స్ కానీ అక్కడ టాయిలెట్స్ ఉండవు, సరైన వాష్రూమ్స్ ఉండవు, తర్వాత కూర్చోవడానికి బెంచెస్ ఉండవు, లైట్ ఉండవు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరతలు కూడా చాలా ఉన్నాయి. దేశంలోని న్యాయస్థానాల్లోని పెండింగ్ కేసుల్లో 50% ప్రభుత్వ విభాగాలవే అని గతంలో అప్పటి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వ విభాగాలు చీటికి మాటికి కోర్టులను ఆశ్రయించే బదులు మధ్యవర్తిత్వాలతో వివాదాలు పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే హితబోధ చేసింది. ప్రభుత్వ విభాగాలు పరస్పర సమన్వయం, విశాల దృక్పథంతో పనిచేస్తే న్యాయ వివాదాలకు ఆస్కారం ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారు. ప్రభుత్వ విభాగాల తీరు వల్ల ఇలా కోర్టులు, న్యాయమూర్తుల పనిభారం పెరుగుతోందనే ఆందోళన చాలా కాలంగానే ఉంది. ఈ విభాగాల వల్ల సామాన్యుల కేసులు అలాగే పెండింగ్లో ఉండిపోతూ న్యాయస్థానాలు, న్యాయమూర్తుల సగం పనికాలం వారి కేసులతోనే సరిపోతోంది. సామాన్యులు మాత్రం న్యాయం కోసం, తీర్పుల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. సత్వరం కేసులు విచారణ జరిగేందుకు కోసం కావాల్సినటువంటి మౌలిక వసతుల్ని, స్టాఫ్ని సమకూర్చడం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత. వీటితో పాటుగా మనం పరిశీలించుకున్నట్టయితే అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ కేసులు ఎప్పటికప్పుడు అంటే సత్వరం 1 నెల నుంచి 2 నెలల లోపల పరిష్కారమైనటువంటి ఒక ఎడ్యుకేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. ఆ సిస్టాన్ని మనం కూడా భారతదేశంలో అమలు చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా సత్వర న్యాయం అనేటువంటిది ఏదైనా సమస్యకి పరిష్కారం లభించగలుగుతుంది. పెండింగ్ కేసులను పరిష్కరించి సామాన్యుడికి సత్వర న్యాయం చేయాలంటే ముందుగా పూనుకోవాల్సింది ప్రభుత్వాలే. చురుకైన సమర్థ న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిది. న్యాయ వితరణ ఆలస్యమైన కొద్దీ సామాన్య ప్రజలకు రక్షణ కరువై మానవ హక్కులకు భంగం కలుగుతుంది. ఈ సత్యం ప్రభుత్వాలు గుర్తించి పెండింగ్ కేసుల పరిష్కారంపై సత్వరమే చర్యలు చేపట్టాలి. కేసుల పరిష్కారంలో ప్రధాన అడ్డంకిగా ఉన్న న్యాయమూర్తుల భర్తీని జనాభాకు అనుగుణంగా చేపట్టాలి. ప్రపంచంలో సాంకేతికతతో ఎన్నో కష్టమైన పనులు సైతం సులభతరం అవుతున్న నేపథ్యంలో న్యాయ వ్యవస్థలోకి దాన్ని విరివిగా తీసుకురావాలి. తీవ్ర నేరాలకు సంబంధించిన విచారణలు ఊపు అందుకోవడానికి, జైళ్లపై ఒత్తిడి తగ్గించడానికి, దిగువ స్థాయి కోర్టుల్లో పేరుకుపోయిన 3 లక్షల చిన్న కేసులను ఉపసంహరించాలని ఇటీవల అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చొరవ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటే కోర్టులపై భారం గణనీయంగా తగ్గుతుంది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలు, మధ్యవర్తిత్వ మార్గాలను పెంచాలి. అమెరికా, ఐరోపాలు కుటుంబ, కార్మిక, వాణిజ్య, సివిల్ తగాదాలకు సంబంధించి 3 కేసుల్లో పరిష్కారానికి సంప్రదింపుల మార్గాన్నే అనుసరిస్తూ న్యాయస్థానాలపై పనిభారం తగ్గిస్తున్నాయి. వీటన్నింటినీ అనుసరిస్తూనే న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరచాలి. ఇవన్నీ సాకారమైతేనే పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుంది, ప్రజలకు సత్వర న్యాయం దక్కుతుంది. తీర్పులు తేలక అనేక మంది సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గే బాధ తప్పుతుంది.